మరొకసారి స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విచారణపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మనందరికీ తెలిసిన విషయమే. కోర్టు వరకు ఈ విషయం వెళ్లడం, బీఆర్ఎస్ కోర్టుకి వెళ్లిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది స్పీకర్కి. ఈ శాసనసభ వ్యవహారాల్లో మేము ఇన్వాల్వ్ అవ్వం, కానీ మీరే నిర్ణయం తీసుకోండి 3 నెలల్లోగా అంటూ చెప్పిన నేపథ్యంలో ఆ 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోవడంపై మరొకసారి కోర్టు ధిక్కరణ కింద కేటీఆర్ పిటిషన్ వేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. స్పీకర్ మీద సీరియస్ అయిన నేపథ్యంలో స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్ అలాగే ముకుల్ రోహిత్కి 4 వారాల్లోగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు, విచారణ జరుపుతారు అంటూ కోర్టుకి విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలకు మరొకసారి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం వచ్చింది. మరి ఇప్పుడు ఏం విచారణ చేయబోతున్నారు? మరొకసారి విచారణ చేయడమే కాదు, ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి అయింది. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఆ ఎమ్మెల్యేలు ఈ విచారణలో మరొకసారి ఏం చెప్పబోతున్నారు? ఇదే తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ఇక ఈ ఎమ్మెల్యేల మీద వేటు పడక తప్పదా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇక ఏదో ఒకటి తేల్చేయాల్సిన సమయమా? ఈ 4 వారాల్లో అటో ఇటో తేలిపోబోతుంది అని మనకు కనిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అంటారు నెక్స్ట్? కడియం శ్రీహరి వారిపైన వారం రోజుల లోపల తుది నిర్ణయం స్పీకర్ ప్రకటించనున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికంటే ముందుగానే వ్యూహాత్మకంగా వారు రాజీనామా చేసే అవకాశం ఉంది. సో వీరి సంగతి ఇలా ఉంటే ఈరోజు విచారణ, ఈరోజు రేపు విచారణ చేయబోయేటువంటి మొత్తం 4 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారితో కలుపుకుంటే మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ అంశాలు సుప్రీంకోర్టుకు వివరిస్తారు. ఆ స్పీకర్ సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది కూడా ఇప్పటివరకు 4 విచారించారు. ఇంకా 4 ఈరోజు తెల్లం వెంకట్రావు, తర్వాత డాక్టర్ సంజయ్ ఉదయ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది. తెల్లం వెంకట్రావు స్పీకర్ కార్యాలయంలోకి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ టీం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది వాళ్ళని మౌఖికంగా, అంటే వీడియో ఉంటుంది, ఆడియో కూడా మౌఖికంగా వాళ్ళతో మీరు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. పార్టీలో జాయిన్ అయ్యారా లేదా, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో, మొన్న కండువా కప్పుకున్నటువంటి కండువా ఎట్లాంటిది, గతంలో చేసిన స్టేట్మెంట్స్ ఎందుకు చేశారు, మేము కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం జాయిన్ అయ్యామనేటువంటి స్టేట్మెంట్ తెల్లం వెంకట్రావు ఎందుకు చేశారు, సిఎల్పి సమావేశానికి ఎందుకు హాజరయ్యారు. సిఎల్పి సమావేశం మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్. సిఎల్పి అంటే అది అత్యంత కీలకమైనటువంటి మీటింగ్. ముఖ్యమంత్రి దానికి అధ్యక్షత వహిస్తారు, ఆయనే దానికి ముందుంటారు. మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులతో సహా అందరూ హాజరవుతారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు హాజరవుతారు. ఆ కార్యక్రమానికి ఎందుకు తెల్లం వెంకట్రావు హాజరయ్యారు, ఈ అంశాలపైన క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు లీగల్ టీం ఆధ్వర్యంలో మౌఖికంగా వారిపైన క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. మొత్తం వివరాలు తీసుకుంటారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత డాక్టర్ సంజయ్ జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి, ఆయనను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ముందులో మౌఖికంగా ఆదేశాలు ఇస్తారు, ఎందుకు గతంలో స్టేట్మెంట్ చేస్తారు. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది ఈ మధ్యలో అనేటువంటి అంశాలపైన క్లారిటీ తీసుకుంటారు. రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఎందుకు బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు, దానికి రీజన్ ఏంటి, ఎస్ పార్టీ మారనని గతంలో ఎందుకు స్టేట్మెంట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు పార్టీ మారలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు చేస్తా ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు. మధు, గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చారు, కొంతమంది దానికి సమాధానం చెప్పారు, ఎలాంటి సమాధానాలు చెప్పారు కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు ఈ 4 వారాల సమయం, సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత ఈ 4 వారాల సమయంలో నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే కేవలం విచారణ పూర్తి చేస్తారా? ఎగ్జాక్ట్లీ 4 వారాల గడువిచ్చింది రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది. సుప్రీంకోర్టును అభ్యర్థించారు, విన్నవించుకున్నారు. దాంట్లో 8 వారాల గడువు సుప్రీంకోర్టును అడిగితే చాలా సీరియస్ అయింది. మీరు రాజ్యాంగేతర శక్తి ఏం కాదు, రాజ్యాంగ పరంగా మీకు పెద్దగా రక్షణ ఏం లేదు, మీరు రాజ్యాంగాన్ని మించి మీరు ముందుకు పోయేది ఏం లేదు, ఇప్పుడు న్యూ ఇయర్ బయట చేసుకుంటారా ఎక్కడ చేసుకోవాలో డిసైడ్ చేసుకోండి అనేటువంటిది స్పీకర్కే డైరెక్ట్గా సుప్రీంకోర్టు సూచించినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత కాస్త చలనం వచ్చినట్టుగా తెలుస్తోంది. వెంటనే స్పీకర్ నోటీసులు ఇచ్చారు వీళ్ళందరితో. రేపు
4 వారాల లోపలనే గడువు తీసుకోవాలి. వచ్చేటువంటి వారంలోనే వచ్చే వారం లోపలగానే ఇలా చర్యలు తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు రేపు విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు పార్టీ మారారా లేదా అనేటువంటిది క్లారిటీ ఇచ్చి కడియం శ్రీహరి, దానం నాగేందర్ పైన మాత్రం చర్యలకు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ఎన్నికల అఫిడవిట్కే ఆయన ఆధారాలు సమర్పించారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని కూతురు ఎంపీగా నిలబడ్డప్పుడు ఆమెను గెలిపించడం కోసం ప్రచారం చేశారు. అంటే పార్టీ విరుద్ధంగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడేటువంటి పరిస్థితి. ఇద్దరిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా స్పీకర్ ఒక అడుగు ముందుకు వేస్తే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన ప్రకారం ముకుల్ రాయ్ బీజేపీలో గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లోకి ఎట్లా టీఎంసీలోకి ఆయన అక్కడ పిఎస్సీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన పైన ఎట్లా వేటు పడిందో ఇక్కడ కూడా మరి అరికపూడి గాంధీ పైన కూడా వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఆయన పిఎస్సీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత తెల్లం వెంకట్రావు ఆయన సిఎల్పీ సమావేశాలకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పదే చెప్పారు. తర్వాత మరొక నాయకుడు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు వీళ్ళతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది ఈ వారం రోజుల లోపల తేలిపోయే అవకాశం ఉంది. 4 వారాల గడువు ఉన్నప్పటికీ కూడా ఆయన 1 వీక్ లోపలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ తో కూడా భేటీ అయ్యారు, సుదీర్ఘంగా చర్చించారు. తదుపరి ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. 4 వారాల గడువు సుప్రీంకోర్టు ఇచ్చింది స్పీకర్ కి. కాబట్టి అంత లోపలనే చర్య తీసుకుంటారా, లేదంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంకా మిగతా వాళ్ళు పార్టీ మారారనేటువంటి రుజువులు ఉన్నటువంటి వారు రాజీనామా చేయనున్నారనేటువంటి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘంగా విచారణ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం తెల్లం వెంకట్రావు ఆయన సమాధానాలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ కి స్పీకర్ కార్యాలయంలో మౌఖికంగా స్పీకరు బీఆర్ఎస్ లీగల్ టీం అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తా ఉన్నారు. మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత సంజయ్ విచారణను ఎదుర్కొంటారు. దీని తర్వాత తదుపరి సుప్రీంకోర్టులో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి వాదనలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కానీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయం నుంచి, స్పీకర్ కార్యాలయం నుంచి వాదనలు ఉంటాయి. కాబట్టి కాస్త సస్పెన్స్ అయితే ఉంది. సో దానం, కడియం ఇద్దరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం చర్చలు వినిపిస్తా ఉన్నాయి. వారు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులని బేఖాతరు చేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ చీరల ప్రోగ్రాం దగ్గర కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మంత్రులతో ఆ కార్యక్రమంలో, అధికారిక కార్యక్రమంలో హాజరవుతా ఉన్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ ఇది ఖైరతాబాద్ కింది నియోజకవర్గం కిందకు వస్తుందని చెప్పే అవకాశం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యేగా నేను పాల్గొంటున్నానని చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా గతంలో ఆయన సబ్మిట్ చేసినటువంటి ప్రూఫ్స్ డైరెక్ట్ గా ఎన్నికల కమిషన్ కే పబ్లిక్ డొమైన్ లోనే డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 1 వీక్ లోపల ఇద్దరిపైన, కడియం శ్రీహరి తర్వాత దానం నాగేందర్ పైన, ఇద్దరిపైన వేటు వేయడానికి స్పీకర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.